మాతృదేవోభవ. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది చిక్కమంగళూరు నుండి మనం సైట్ సీయింగ్ చూడటానికి వెళుతున్నాం. ఇది చిక్కమంగళూరు ఊరు బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉంది. చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ పర్వత శిఖరాలు చాలా అందంగా ఉన్నాయండి. సీనరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అవన్నీ చూడాలంటే నేను ఒక బైక్ రెంట్కి తీసుకున్నాను. ఈ బైక్ రెంటు 500 నుండి 600 మధ్యలో ఉంటుంది. బైకు హ్యాపీ గో అనేటువంటి కంపెనీ దగ్గర తీసుకున్నాను. దాని యొక్క వివరాలు, ఫోన్ నెంబర్స్ అన్నీ మీకు డీటెయిల్గా ఒక వీడియో సపరేట్గా చేసి పెడతాను, మీరు చూడండి. ఇక్కడ కార్లు కూడా రెంట్కి ఇస్తారు, అలాగే బైక్ రెంట్కి తీసుకోవచ్చు. నేను బైక్ రెంట్కి తీసుకున్నాను. బయటికి ఒక చిక్కమంగళూరుకి 7 కిలోమీటర్ల దూరంలో రాగానే ఇది సిరి కేఫ్ అనేటువంటి ఒక కేఫ్ పార్క్ ఉంటుందండి. ఇక్కడ కాఫీ ప్రత్యేకతగా ఉంటుంది చిక్కమంగళూరులో. ఈ విగ్రహాన్ని, ఈ బొమ్మను చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సాయంత్రం 4-5 ఇక్కడే వచ్చి అందరూ కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి. ఇది మనం ములాయంగిరికి వెళ్ళే దారిలోనే ఉంది. ఇక్కడ చూడవలసినటువంటి ప్లేసుల్లో ములాయంగిరి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఇది చిక్కమంగళూరుకి 7 కిలోమీటర్లలో ఉన్నటువంటి కాఫీ హౌసు. ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసుకొని మనం ముందుకు సాగుతూ ఉంటే మనం డెస్టినేషను ముల్లాయన్నగిరి వెళ్ళాలి. దానికి ముందే సీతాలయన్న మెట్ట తగులుతుంది. ఆ ప్రక్కనే షూటింగ్ స్పాట్ కూడా ఉంటుంది. మనం ఒక ట్రిప్లోనే 3 కవర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మనం వెళ్ళేటువంటి దారి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను తీసుకున్నది యాక్టివా. ఆ యాక్టివాకి సెల్ ఫోన్ ఫిట్ చేసుకోవడానికి కూడా ఉంది, కానీ అది కొంచెం రిపేర్ ఉన్నట్టుంది. అది బాగా ఊగిపోతూ ఉంది. అందుచేత సెల్ ఫోన్ దానికి పెట్టిన కొంచెం గతుకుల వల్ల, దాని యొక్క రిపేర్ వల్ల కొంచెం షేకు వచ్చింది. అయినా మనం చేయగలిగింది లేదు. బండికి 600 రూపాయలు రెంటు, పెట్రోల్కి 400 రూపాయలు, మొత్తం 900 రూపాయలు అయింది. అయినా సరే చాలా బాగుంటుందండి. ఈ రూటు చాలా అద్భుతంగా ఉంటుంది. బండి మీద వెళుతూ ఉంటే ఆ థ్రిల్లింగ్ వేరుగా ఉంది. మనం దాదాపు ఒక 40 కిలోమీటర్లు వెళ్ళి రావచ్చు. ఎంత మెట్ట ప్రాంతం అండి ఇది. కొండ ఎక్కుతూనే ఉంటుంది. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సీతాలయన్న మెట్ట అంటే అక్కడ శివాలయం ఉంటుందండి. ఆ శివాలయం దగ్గర స్వామివారిని దర్శించుకొని అక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది మలాయన్నగిరి. మలాయన్నగిరి వెళ్ళేటువంటి దారి చాలా బాగుంటుందండి. మనం వెళుతూ ఉంటే స్వర్గానికి వెళుతున్నట్టుగా, స్వర్గానికి నుచ్చిన వేసినట్టుగా ఉంటుంది. ఆ రూట్ చాలా బాగుంటుందండి. అదంతా కూడా చూద్దాం. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళదాం.
ఇవన్నీ కూడా ప్రైవేటు ఎస్టేట్లు అండి. ఎక్కడికక్కడ గేట్లు ఉన్నాయి, నో ఎంట్రీ బోర్డులు కూడా ఉన్నాయి. మనం ప్రక్కనే ఉన్నటువంటి కాఫీ తోటలను చూచి ఆనందించవచ్చు. చూచి ఫోటోలు తీసుకుంటే ఎవరు ఏమనరండి. లోనకి వెళ్ళి ఏవైనా గింజలు కోస్తే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ప్రకృతి చాలా బాగుందండి. ఇక్కడ పొడవాటి చెట్లు, చల్లని వాతావరణం, ఆ చెట్లకి చుట్టుకుంటూ పైకి ఎదిగినటువంటి మిరియాల చెట్లు చాలా అద్భుతంగా ఉందండి. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల మీద కనీసం 7-8 డిగ్రీలు తక్కువగా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఒక సెంటర్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తిరిగి ములాయనగిరి వెళ్ళాలి. ఫారెస్ట్ చెక్ పోస్ట్ వచ్చింది. చూడండి చెట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇదంతా ఘాటీ రోడ్ అండి. కొండ ఎక్కడమే ఉంటుంది. వెళ్ళే కొద్ది పైకి ఆకాశంలోకి మనం వెళ్ళిపోతున్నట్టుగా మనకి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఈ బండి మీద వెళ్ళడం అనేటువంటి జర్నీ నాకు మటుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సాధ్యమైనంత వరకు మీరు కూడా స్కూటీ తీసుకుని, మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళటమే మంచిది. చూడండి ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో. వెళుతూ ఉంటే పొడవాటి చెట్లు, పెద్ద పెద్ద లోయలు, అందమైనటువంటి పర్వతాలు మన మనస్సుని ఎంతో ఆనందంలో ముంచి తేలుతాయండి. చాలా అద్భుతంగా ఉంది జర్నీ, చాలా బాగుంది. వేసవకాలం అయితే చల్లగా ఉంటుంది, వర్షాకాలం అయితే అది కుర్రవాళ్ళకి అదొక థ్రిల్లింగ్గా ఉంటుంది. మేఘాలు ఇక్కడ తాగుతూ వెళుతూ ఉంటాయి. ఏది ఎలా అయినా చాలా బాగుంటుందండి. చూడవలసినటువంటి ప్రదేశం ఇది. ప్రకృతిని ఆరాధించేటువంటి వాళ్ళకి ఇది కైలాసంలా ఉంటుంది. చూడండి అక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంకు దాటితే మళ్ళీ పెట్రోల్ బంకు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దాకా లేదండి. అందుకని పెట్రోల్ కావాలంటే ఇక్కడే మీరు కొట్టించుకుని వెళ్ళాలి. నేను పెట్రోలు 2 లీటర్లు కొట్టించుకుని లోనకి వెళ్ళి మళ్ళీ అయిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి కొట్టించుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ప్రకృతి. చెట్లు చూడండి బాగా నిటారుగా పెరిగాయి. ఒక ప్రక్కన బాగా హైట్గా ఉంటుంది, ఇంకొక పక్కన పెద్ద లోయగా ఉంటుంది. ఆ మధ్యలోనే కాఫీ చెట్లు పెంచుతూ ఉంటారు. చూడటానికి మనకి చాలా బాగుంటుందండి. మన ప్రయాణం ముందుకి సాగుదాం. ఇదిగోండి ఇది చూడండి, ఇటు లోయ ఉంది, అటు కొండ ఉంది. ప్రయాణం చాలా బాగుందండి. నాకు మటుకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. జీవితంలో ఒకసారైనా సరే ఇటు ఏరియాని చూడవలసి ఉంటుంది. ఈ ముల్లాయంగిరికి బస్సు సౌకర్యం లేదండి. కంపల్సరిగా వ్యాను కానీ, వెహికల్ కానీ, జీపు కానీ మాట్లాడుకుని వెళ్ళవలసిందే తప్ప అక్కడ ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది, చాలా బాగుంటుంది. ఇది కర్ణాటకలోనే హైయెస్ట్ ప్లేస్, అది చాలా అద్భుతంగా ఉంటుందండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సరే బైక్ కానీ
నలుగురు వస్తే జీపు కానీ ఏదైనా మాట్లాడుకుని వెళ్ళాలి. ఇవన్నీ ట్రావెలింగ్ వారు తిప్పి తీసుకురావాలంటే 2500 సుమారుగా ఛార్జ్ చేస్తారు. మనం బైక్ తీసుకుంటే మనకి బడ్జెట్లో 1000 రూపాయల లోపే మనం అన్నీ చూడగలుగుతామండి. అంత కొంతవరకు మనకు సేవ్ అవుతుంది. అది కారులో తీసుకెళ్తారు వాళ్ళు, ఇది మనం బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. డ్రైవ్ చేసుకునే వాళ్ళు, డ్రైవ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏమో బండి తీసుకోండి. డ్రైవింగ్ ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు కారు తీసుకోవడం బెటరు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో చెట్లు. ఆ మధ్యలో కాఫీ చెట్లు, మిరియాల చెట్లు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కాఫీ చెట్లు. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి తిరగాలండి. ములాయంగిరి వెళ్ళాలంటే లెఫ్ట్కి తిరగాలి. డైరెక్ట్గా వెళ్ళిపోతే ఝరీ వాటర్ ఫాల్ వస్తుంది. అలాగే బాబు బుడాగాన్ ఆ ప్రాంతం వస్తుంది. అక్కడ దత్తపీఠం కూడా ఉంది. మనం వీలైతే అది కూడా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ ప్రకృతి అందం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ పర్వతం చూడండి, మనసుని కట్టిపడేస్తూ ఉంది. నేను బండి మీద వెళ్తూ వెళ్తూ చాలా చోట్ల ఆగిపోయి ఈ ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించానండి. నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది. జూమ్ చేశాను చూడండి. ఇది ఇంకొక చోట తీసినటువంటి దృశ్యం. 2 కిలోమీటర్లు వెళ్ళగానే అద్భుతమైనటువంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. ఆగిపోయి నేను వీడియోలు తీస్తూ ఉన్నాను. నా ప్రయాణం ముందుకి సాగడం లేదు, కానీ ఈ ప్రకృతిని ఆస్వాదించి తీపి గుర్తులు నాకు మిగులుతాయి. ఇలాంటి అందమైనటువంటి ప్రదేశాలన్నీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలని, మీరు కూడా అవకాశం కుదిరినప్పుడు వెళ్ళాలని, ఆ అవకాశం భగవంతుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ, ఇంతకుముందు వెళ్ళి చూసినటువంటి వాళ్ళు అక్కడే ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. చూడనటువంటి వాళ్ళు పూర్తిగా తెలుసుకుని, ఈ వివరాలన్నీ తెలుసుకుని ఎప్పుడైనా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. చిక్కమంగళూరు టూర్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని చాలామందికి అపోహ ఉందండి. అలా కాకుండా తక్కువ బడ్జెట్లో కూడా వెళ్ళొచ్చు, రావచ్చు. నేను తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి ఏమిటి అనేటువంటిది నేను పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ దృశ్యం చూడండి ఎంతో అద్భుతంగా ఉంది.
ఇక్కడ చూడండి, చిన్న జలపాతం వెళుతూ ఉంటే కనపడింది. వెంటనే నా స్కూటర్ ఆపి ఆ జలపాతాన్ని చూచి ఆస్వాదిస్తూ కాసేపు అక్కడ ఆగి మళ్ళీ బయలుదేరాను నా ప్రయాణం. ఈ ప్రకృతి సౌందర్యం చాలా అద్భుతంగా ఉందండి, మాటలతో వర్ణించలేము. అది చూచి ఆనందించవలసిందే. అదే వర్షాకాలంలో అయితే మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తాయి. నేను వెళ్ళింది ఏప్రిల్లో 20వ తారీఖున కాబట్టి ఎండాకాలం కాబట్టి మేఘాలు అంతగా పెద్దగా లేవు. ఇంతకీ తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో చెప్తానన్నాను కదండి. నేను మచిలీపట్నం నుండి బేలూరు వచ్చాను. ఇంతకుముందు వీడియోలో బేలూరు రావడానికి నాకు 600 రూపాయలు ఖర్చు అయింది. అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి ప్రతిరోజు ఖర్చులు ఇక మనవే. రూమ్ కానీ ఫుడ్కి కానీ ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు అవుతుందండి. బేలూరు నుంచి చిక్కమంగళూరు 30 కిలోమీటర్లు, 40 రూపాయలు ఆర్టీసీ బస్సు ఛార్జీ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. రూము తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరుకుతుందో ఏమిటో కూడా నేను అన్నీ వివరిస్తానండి. ఆ రూమును కూడా మీకు ఈ చిక్కమంగళూరు వీడియోల్లో ఏదో ఒక వీడియోలో రూమ్ కూడా తీసి పెడతాను. ఆ రూము మనం ఎలా చేరుకోవాలో రూట్ మ్యాప్తో సహా వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. రూము తీసుకోవడానికి ప్రత్యేకించి వీడియో ఒకటి చేస్తాను, అది కూడా మీరు చూడండి. నా వీడియోలు మీరు ఫాలో అవుతూ ఉండండి, పూర్తి సమాచారం మీకు అందుతుంది. రూము 500 నుంచి 3000 వరకు ఉంటాయండి. మనకి బడ్జెట్ తక్కువలో కావాలంటే సింగిల్ పర్సన్కి 500, ఇద్దరైతే 800 రూపాయల్లో మనకు రూమ్ దొరుకుతుంది. రూమ్ చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా తక్కువలో కూడా ఉంటాయి కానీ అవి అసలు అంత బాగుండవు, ఫెసిలిటీ ఉండదు. ఇప్పుడు నేను చెప్పినవి కొంచెం ఫెసిలిటీ బాగుంటుంది. హాట్ వాటర్ ఉంటుంది, కరెంటు ఎల్లప్పుడూ ఉంటుంది, బాగుంటుంది. ఆ రూమ్ కూడా నేను వీడియోలో పెడతానండి. నా వీడియోలు పూర్తిగా ఫాలో అవుతుండండి. ప్రత్యేకించి రూమ్ వీడియో, ఎక్కడ స్టే చేయాలి, బైక్ ఎలా తీసుకోవాలి అనేటువంటిది కూడా ప్రత్యేకించి వీడియో పెడతాను. ప్రతిరోజు మా పురాణ అమృతం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మంచి మంచి వీడియోలు ప్రతిరోజు మీకు అందుతూ ఉంటాయి. నాకు బెల్లూరు ఆలయాలు చూడడానికి, మచిలీపట్నం నుండి బెల్లూరు రావడానికి 600 రూపాయల ఖర్చుతో నేను వచ్చానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అక్కడి నుంచి రోజుకి 1000 రూపాయల చొప్పున నాకు ఖర్చు అవుతూ ఉన్నదండి. బెల్లూరు నుంచి చిక్కమంగళూరు వచ్చాను. చిక్కమంగళూరులో కూడా అదే పరిస్థితి, రోజుకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ బైక్ రెంటు 600, పెట్రోల్ 400, మొత్తం 1000 రూపీస్తో ఇవన్నీ కూడా మనం తిరిగేసి రావచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు చూపించేవన్నీ ఒక రోజులో మనం పూర్తి చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడి నుంచి మనం ములాయంగిరికి సీతలయన్న మెట్టకి ములాయంగిరి యాదవ్కి ఇలా వెళ్ళాలి. రూటు చాలా అద్భుతంగా ఉంది చూడండి. కొంచెం ఇరుకుగా ఉంటుంది, కొంచెం స్లోగా డ్రైవ్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇవంతా ఘాటీ రోడ్డు కాబట్టి టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. స్పీడ్గా వెళ్ళవద్దు. స్పీడ్గా వెళితే ఎదురుగుండా వచ్చేటువంటి వెహికల్ని మనం గమనించలేము. దాన్ని తప్పించే లోపలనే అవి మన మీదకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళండి. ఓవర్ స్పీడ్ ఈజ్ నాట్ బ్యాడ్, ఓవర్ స్పీడ్ ఈజ్ నాట్ గుడ్ అనేటువంటి నినాదాన్ని మనం తెలుసుకుంటూ, ఇంకోటి రోడ్డు కూడా ఇరుగ్గా ఉంటుంది, కొంచెం స్లోగా వెళ్ళండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి.
ఇదిగోనండి ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు ఇరుకుగా ఉంటుంది. మొట్టమొదటిగా మనకి సీతాలయన్న మెట్ట అనేటువంటిది తగులుతుంది. అక్కడ శివాలయం ఉంటుంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు ములాయంగిరి ఉంటుంది. ఈ జర్నీ అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. మనం చిక్కమంగళూరు బస్టాండు చేరుకోగానే బస్టాండ్కి ఎడమ చేతి ప్రక్కన ఒక గల్లీ ఉంటుందండి, రోడ్డు. ఆ రోడ్లో కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అన్ని లాడ్జెస్ కనపడుతూ ఉంటాయి. కొన్ని రేట్లు ఎక్కువ చెప్తూ ఉంటారు, కొన్ని మామూలుగా చెప్తూ ఉంటారు. నేను ఈ రోడ్డు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు డెడ్ ఎండింగ్కి వచ్చాను. అక్కడ ఉన్నటువంటి లాడ్జిలో నేను స్టే చేశాను. లాడ్జి చాలా బాగుంది. ఆ లాడ్జి యొక్క వివరాలు మీకు చెప్తాను. ఆ లాడ్జింగ్ పేరు ఐవోరీ ఇన్ అండి. ఐవోరీ ఇన్ అని ఉంటుంది. చిక్కమంగళూరు బస్ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు ఎండ్కి వచ్చేయాలి. అక్కడే ఐవోరీ ఇన్ అని రైట్ సైడ్ బిల్డింగ్ ఉంటుంది. ఫోన్ నెంబర్ చెప్తాను, వ్రాసుకోండి. 8217871211. మరొకసారి చెప్తాను, 8217871211. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఇంటి దగ్గర నుండి కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఈ రూమ్ ఎలా ఉంటుందో అంతా మరొక వీడియోలో పూర్తి వివరాలతో ఇంకొక వీడియో పెడతాను, అది కూడా గమనించండి. ఇక్కడ ఒక జలపాతం కనపడిందండి, మళ్ళీ వెంటనే ఆగిపోయాను. చూడండి ఎంతో అద్భుతంగా వస్తుంది. కొండల్లోంచి నీరు వస్తుంటే అది మనకి చూడడానికి ఆనందంగా ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపు ఆగి మళ్ళీ నా ప్రయాణం సాగిస్తున్నాను. మా పురాణ అమృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. అందమైనటువంటి టెంపుల్స్, టూరిజం, అందమైన ప్రదేశాలు, మనసుని ఉల్లాసంగా ఆనందంగా ఉంచేటువంటి వీడియోలు మాత్రమే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు మా వీడియోలు ఫాలో అవుతుండండి. ఈ వీడియోలని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వారు కూడా ఆనందంగా చూస్తారు. ఇక్కడ చాలా ఎత్తుగా ఉందండి, హైటు కొండ. చూడండి ఆకాశంలోకి వెళుతూ ఉన్నట్టుగా మనకు ఫీలింగ్ వస్తుంది. రోడ్డు ఆకాశంలోకి వేశారా అన్నంత ఫీలింగ్గా ఉంది. చాలా థ్రిల్లింగ్గా ఉంది, బాగుందండి. రోడ్డు ప్రక్కన వెళుతూ ఉంటే పక్షుల కిలకిల రావాలు చాలా బాగున్నాయి.
ఇక్కడికి బస్సు సౌకర్యం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాల్సిందే, రావడానికి కూడా ఏమి ఉండవు అక్కడి నుంచి. మనం ఏదోలాగా ఎవరి బైక్ అన్నా ఎక్కువ వెళ్తే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా చాలా ట్రబుల్ పడతాం. మనం ఏదో ఒక వాహనాన్ని మనం అటు రాను పోను మాట్లాడుకుని వెళ్ళడమే మంచిది. ఇదిగోనండి సీతాళయన్ మెట్ట వచ్చేసాము. ఇక్కడ పరమేశ్వరుడి యొక్క ఆలయం ఉన్నది చూడండి. ఇక్కడ అందరూ విశ్రమించి ఆ పరమశివుణ్ణి దర్శించుకొని ఇక్కడి నుండి 3 కిలోమీటర్లు మలాయింగి మెట్ట ఉంటుంది. ఇక్కడ నా బండి ఇక్కడ పార్క్ చేశాను. ఇక్కడ నుంచి మనం ఆ శివాలయంలో దర్శనం చేసుకొని మళ్ళీ మనం మలాయింగి వెళ్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.